హైదరాబాద్ లో ఇప్పుడు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ ఇంకా కొనసాగుతోంది. సుమారు 6 గంటల పాటు హరీష్ రావు విచారణ సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారిస్తున్న సిట్ పలు ప్రశ్నలను సంధిస్తోంది. మరోవైపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోగా పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు విచారణకు మాజీ బీఆర్ఎస్ మంత్రి అయిన హరీష్ రావు అయితే హాజరయ్యారు. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు ఏదైతే విచారణ అయితే ప్రారంభమైంది, సుమారు 6 గంటల పాటు ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులకున్న, అలాగే హరీష్ రావుతో, వీళ్ళ ముగ్గురికి సంబంధించి పరిచయాలకు సంబంధించి మొదటగా ఏదైతే విచారణ అయితే కొనసాగింది. ఆ తర్వాత ఇటు ఎస్ఐబికి సంబంధించి శ్రవణ్ రావును ఎస్ఐబికి హరీష్ రావే పరిచయం చేసినట్లు కూడా సిట్ అనుమానిస్తూ కూడా దానిపై కూడా కొన్ని ప్రశ్నలు అయితే వేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి అంటే గతంలో ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, అలాగే ఆ తర్వాత ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు, వీళ్ళందరూ విచారణ తదనంతరం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇటు శ్రవణ్ రావును కూడా విచారించారు. అయితే శ్రవణ్ రావు ఇచ్చిన తర్వాత, అతను ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఇది మొదటిసారిగా బీఆర్ఎస్లో ఒక అగ్రనేతకి ఏదైతే నోటీస్ ఇచ్చి విచారించడం జరుగుతుందో, అయితే ముఖ్యంగా ఏదైతే ప్రభాకర్ రావుని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 14 రోజుల పాటు రిమాండ్ తీసుకొని 14 రోజుల పాటు కస్టడీ తీసుకొని ఆయన అయితే విచారించడం జరిగింది. ఈ విచారణలోని చాలా కీలకమైన అంశాలను కూడా ఇటు పోలీసులు రాబట్టినట్టయితే తెలుస్తుంది. ఈ అంశాలకు సంబంధించి అంటే బీఆర్ఎస్ హయాంలోని ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ముఖ్యంగా సిట్ అనుమానిస్తున్న నేపథ్యంలోని ఇప్పుడు ఏదైతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా ఈ విచారణ సందర్భంలో బయటకైతే వచ్చింది. అయితే ప్రభాకర్ రావు దగ్గర ఒక కీలకమైన పెన్ డ్రైవ్ను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పెన్ డ్రైవ్లోని చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా చాలామంది డేటా అంటే బడా వ్యాపారవేత్తలు కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, జడ్జెస్ కావచ్చు, లాయర్లు కావచ్చు, ఇలా చాలామంది డేటా కూడా ఈ పెన్ డ్రైవ్లో అవుతుంది. అయితే ఈ పెన్ డ్రైవ్కి సంబంధించి ఈ డేటా మొత్తం కూడా మావోయిస్టుల పేర్లతో సేవ్ చేసి దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ అయితే చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అసలు మావోయిస్టుల పేరు మీద పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై కూడా సిట్ ప్రస్తుతం విచారణ కొనసాగిస్తుంది. అయితే అసలు ఫోన్ ట్యాపింగ్కి హరీష్ రావుకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై మొదటగా ఇటు సిట్ ప్రశ్నించింది. అయితే ఆ తర్వాత ఇటు శ్రవణ్ రావు, ప్రభాకర్ రావుకి సంబంధించి కూడా పూర్తిగా విచారించింది. అయితే ఈ కేసులోని ఇప్పటి వరకు కూడా చాలా నార్మల్ రాజకీయానికి సంబంధించి కొంతమంది నేతలకు నోటీసులు ఇచ్చినా సరే ఇది చాలా పెద్ద యూటర్న్ అనే చెప్పొచ్చు. అలాగే హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడంతో కూడా పెద్ద రాజకీయంగా పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి ఇటు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి అలాగే బీఆర్ఎస్కి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం కేటీఆర్ మాట్లాడిన సమయంలో కూడా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు అక్రమాలన్నీ కూడా హరీష్ రావు బయట పెడుతున్నాడు కాబట్టి అతనికి నోటీసులు ఇచ్చి ఈ రకంగా విచారిస్తున్నారంటూ చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు అలాగే హరీష్ రావుకి సంబంధించిన లీగల్ సెల్ అడ్వకేట్లు అందరూ కూడా ఇటు పిఎస్కి అయితే చేరుకోవడం జరిగింది. అయితే ఆ సమయంలోనే కొద్దిగా వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం హరీష్ రావు వచ్చిన సమయంలోని అతని అడ్వకేట్ను కూడా లోపలికి పోలీసులు అయితే పంపించలేదు. అయితే ఈ కొద్దిసేపటి క్రితం మిగతా లీగల్ సెల్ అంతా కూడా ఇక్కడికి వచ్చిన సమయంలోని చాలా గందరగోళం ఏర్పడింది. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా హరీష్ రావుకి సంబంధించి ఏ విచారణ జరుగుతుంది, తమకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, అలాగే హరీష్ రావు డయాబెటిక్ పర్సన్, ఇంతసేపు అతన్ని విచారించడం సరికాదంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మరికొద్ది సేపటి వరకు కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి హరీష్ రావు చాలా కీలకమైన ప్రశ్నలే సిట్ అధికారులు సంధిస్తున్నట్లయితే తెలుస్తుందని చెప్పొచ్చు.